ప్రతిజ్ఞ విజయం. స్వరాజ్యం భారత స్వాతంత్ర పోరాట సమగ్ర గాథ. పవర్డ్ బై మైసూర్ సండిల్ సోప్ మరియు ఝవేరీ వారి మస్తు మసాలా. దేశం యొక్క రుచి. పొద్దు పొడిస్తే కాని కాలచక్రం నడవదు, కాలచక్రం నడిస్తే గాని ప్రగతి సాగదు. యంత్రంలా చకచకా పని చేసుకుపోక తప్పదు. ప్రగతి పదంలో ఎన్నో మలుపులు వంకలు, అందులో భాగమే వ్యాపారం. ఈ వ్యాపారంలో మళ్ళీ ఎన్నో ఒడిదుడుకులు. ప్రగతి పదంలో దేశం వృద్ధి రేటు ఎంత? ప్రపంచ పటంలో మనం ఎక్కడ? నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ అప్డేట్స్ ఏంటి? ఏ కార్పొరేట్ కంపెనీ ఏ డెసిషన్ తీసుకుంది? వీటన్నిటికీ సమాధానం. అనంతరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మాతా గుజారీ కాలేజీలో జరిగే సుందర్ ఏవైతే పంటలు మనం అనుకుంటున్నామండి, మనకి తెల్లజొన్నలు అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ఏంటంటే మిల్లెట్ డెవలప్మెంట్ కింద కూడా జొన్నని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి గారు, సార్తో మాట్లాడండి. సందీప్ రెడ్డి గారు చెప్పండి. ఈ బత్తాయి తోటలో కొంచెం ఎల్లో కలర్ వచ్చేసి రాలిపోతున్నాయి సార్. పసుపు రంగుకు మారి రాలడం అనేది ఒకటి ఏంటంటే ఆహార లోపము లేదా హార్మోన్ లోపం వల్ల జరుగుతూ ఉంటుందండి. పశువులేరు వేసుకునేటప్పుడు ట్రైకోడర్మా విరిడిని కనుక కలిపి వేసుకుంటే, అంటే దాదాపు ఎకరానికి 2 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా విరిడిని బాగా మాగినటువంటి పశువులేరు లోపల కలిపి ఒక ఎకరానికి వేసుకుంటే అది మనకు ఈ పంట తర్వాత దశలో వచ్చేటువంటి ఎండు తెగుల నుంచి కాపాడుతుంది. ఒకటి, నీరు ఆగటం వలన నేలలో ఏదన్నా మనకి కావాల్సిన పోషకం లేకపోవటం వలన ఎండబారటము, ఎరుపు ఎక్కటం అనేది ఒక జనరల్ సమస్య. కానీ నాకు అనుమానం ఏమొస్తున్నదంటే జామ తోటలో ఈ కొమ్మ ఎండు తెగులు అన్నది ఒక ప్రధాన సమస్య. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మీ దూరదర్శన్ యాదగిరిలో. మాకు ఎంతో ఇష్టం ఈ ప్రదేశం, వీధి వీధిలో ఉంది ఒక సందేశం. ఎక్కడి ఉంది మా సంతోషాల హరివెల్లు, టికెట్ ఉన్నా లేకున్నా కదిలింది మా చుకుకు పురైలు. గలి గలి సంసం, గలి గలి సంసం, గలి గలి సంసం, సంసం, గలి 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 సంసం, గలి గలి సంసం, గలి గలి సంసం, సంసం, గలి గలి సంసం. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. హిమాచల్ ప్రదేశ్ యువ సంకల్ప్ ర్యాలీని ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోదీ, యువతకు అత్యధిక అవకాశాలు కల్పించడమే బీజేపీ లక్ష్యమన్న నరేంద్ర మోదీ. 2020-21 ఎన్ఎస్ఎస్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూనివర్సిటీల విభాగంలో కాకతీయ యూనివర్సిటీకి అవార్డు. ఈ దశాబ్దం అంతానికి భారత్ 3వ సంపన్న దేశంగా అవతరిస్తుందన్న ఉపరాష్ట్రపతి, దేశాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు పాటుపడుతున్నారని వెల్లడి. బతుకమ్మలో తెలంగాణ సంస్కృతితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న గవర్నర్, రాజ్భవన్లోని మహిళా ఉద్యోగులు సిబ్బందికి చీరలు పంపిణీ చేసిన తమిళసై సౌందరరాజన్. హైదరాబాద్ ఫతేనగర్లో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణపు పనులను పరిశీలించిన కేటీఆర్, 2023 వేసవి నాటికి 100% మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారుతుందని కేటీఆర్ ట్వీట్. రేపటి టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హోటల్స్కు చేరుకున్న ప్లేయర్స్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని మండీలో యువ సంకల్ప్ ర్యాలీని ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్లో త్వరలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ ర్యాలీని భారతీయ జనతా యువ మోర్చా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, యువతకు ప్రాధాన్యం ఇవ్వడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. క్రీడా కళారంగాల్లో హిమాచల్ యువత ప్రదర్శిస్తున్న నైపుణ్యాల వల్ల దేశం యావత్తు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రస్తుత తరుణంలో ప్రజలు స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకుంటున్నారన్నారు. గతంలో యూపీ, ఉత్తరాఖండ్లో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాలు మారేవని, అయితే ఇటీవల ఈ 2 రాష్ట్రాల్లో ఓటర్లు బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నారని తెలిపారు. శక్తినే హమేషా अलग अलग मोर्चों पर देश को गौरवान्वित होने का अवसर दिया है. हाल ही में संपन्न हुए कॉमनवेल्थ गेमों में, उन खेलों में हिमाचल की बेटी प्रियंका ने क्रिकेट में, भाई वरुण ने हॉकी में और भाई विकास ने वेटलिफ्टिंग में शानदार प्रदर्शन किया. खेल का मैदान हो या कला जगत, पार्टी हो या सरकार, हिमाचल के युवाओं की ऊर्जा, उनका जोश, उनका नेतृत्व कौशल निरंतर देश के काम आ रहा है. साथियों, युवाओं को ज्यादा से ज्यादा अवसर देना हमेशा से भाजपा की सर्वोच्च प्राथमिकता रही है. 2020-21 సంవత్సరానికి గాను ఎన్ఎస్ఎస్ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 42 అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో 30 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 2 యూనివర్సిటీలు, 10 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. యువజన క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్, యువజన వ్యవహారాల కార్యదర్శి సంజయ్ కుమార్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విశ్వవిద్యాలయాల విభాగంలో తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీకి అవార్డు దక్కింది. డాక్టర్ సుంకర జ్యోతి అవార్డు అందుకున్నారు. క్రీడా యువజన వ్యవహారాల శాఖ ప్రతి ఏటా జాతీయ సేవా పథకం కింద అవార్డులను అందజేస్తుంది. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లలో ఎన్ఎస్ఎస్ చేసిన ఉత్తమ సేవలకు గాను వాలంటీర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లను మరింత ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. స్వచ్ఛంద సేవల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1969లో మహాత్మా గాంధీ ఆలోచన స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ దశాబ్దం అంతానికల్లా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, అణగారిన ప్రజలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమ వంతుగా పాటుపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు బ్యాంక్ అకౌంట్లు, కోవిడ్ సమయంలో 90 కోట్ల మందికి ఉచిత రేషన్ వంటివి గాంధీజీ ఆలోచన విధానమేనని తెలిపారు. ఢిల్లీలో జాతిపిత మహాత్మా గాంధీ స్థాపించిన హరిజన్ సేవక్ సంఘ్ 90వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేవి కూడా గాంధీజీ ఆలోచన విధానమే తప్ప రాజకీయ ఆలోచన విధానం కాదని చెప్పారు.
గాంధీజీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తమని, ప్రస్తుత సవాళ్లను, ఆకలి చావులను, వాతావరణ మార్పులు వంటి సమస్యలకు పరిష్కారం గాంధీజీ ఆలోచనల్లో ఉందన్నారు. और जो भाषण संविधान सभा में उनका अंतिम भाषण था, अंतिम भाषण की एक अहमियत ही अलग होती है. जिस वर्ग से वो आते थे उसका भी महत्व है. और डॉक्टर अंबेडकर ने क्या कहा, आई कोट, पॉलिटिकल डेमोक्रेसी कैन नॉट लास्ट अनलेस देयर लाइज एट द बेस ऑफ इट्स सोशल डेमोक्रेसी, अनकोट. कितनी बड़ी बात कही है. सोशल डेमोक्रेसी नहीं होगी तो पॉलिटिकल डेमोक्रेसी सर्वाइव नहीं कर सकती. अब ये जमीन पर उतर रही है. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం 5వ సంపన్న దేశంగా అవతరించిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన భారత్ బలమైన ప్రజాస్వామిక దేశమన్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించామన్నారు. $100 బిలియన్ లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. 2047 కల్లా గ్రామీణ ప్రాంతాలను కూడా డిజిటైజేషన్ చేసి చంద్రునిపై కాలు మోపాలనేదే తమ కల అని అన్నారు. But in the 75th year of its independence, India stands before you proudly as the 5th biggest economy of the world and still rising, as the strongest, most enthusiastic and definitely the most argumentative democracy. Our development rests on an expansive digital public infrastructure designed to promote that no one is left behind. In recent days, digital technology has successfully advanced our food safety net to 800 million Indians. More than $300 billion of benefits have been distributed digitally. 400 million people get food regularly. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల బీహార్ పర్యటనలో భాగంగా ఈరోజు కిషన్గంజ్లో 4 బోర్డర్ అబ్జర్వేషన్ పోస్టులను ప్రారంభించారు. ఫతేపూర్, పెక్టోలా, బెరియా, ఆమ్గాచి, రాణిగంజ్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో నక్సలైట్ కార్యకలాపాలు దాదాపు కనుమరుగయ్యాయన్నారు. ఎస్ఎస్బీ జవాన్లు ఈశాన్య రాష్ట్రాల్లో నక్సల్ కార్యకలాపాలను ఎంతో సమర్థవంతంగా అణిచివేశారని తెలిపారు. वामपंथी उग्रवाद वहां समाप्ति के आरे पर है, मगर जब चरम सीमा पर था तब एसएसबी के जवानों ने वामपंथी उग्रवाद के खिलाफ लड़ने के लिए भी बहुत बड़ा योगदान दिया है. इसको देश कभी भूल नहीं पाएगा. एसएसबी के जवानों ने देश के पूर्वी क्षेत्र में जो नक्सलवाद फैला था उसके खिलाफ अनेक बलिदान देकर एक कठोर लड़ाई लड़ने का काम किया है. और इसी का सुफल आज ये है कि आज बिहार और झारखंड के क्षेत्र में लगभग नक्सलवाद समाप्त होने के कगार पर आया है. कह भी सकते हैं कि समाप्त हो चुका है. అనంతరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మాతా గుజారీ కాలేజీలో జరిగే సుందర్ సుబ్మి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. सैकड़ों सालों की गुलामी को लाखों लोगों के बलिदान के बाद और विशेषकर 1857 से लेकर 1947 तक के एक 90 साल के संघर्षपूर्ण स्वातंत्र संग्राम के बाद जब देश आजाद हुआ तब अनेक लोगों के मन में ढेर सारी अपेक्षाएं थी, स्वप्न थे. बदलती हुई दुनिया में देश अपने भूतकाल के अनुरूप फिर से एक बार विश्व के सर्वप्रथम स्थान पर बैठेगा, ऐसा स्वप्न देखकर कई लोग हंसते हंसते फांसी के मंच पर चढ़ गए. 17 साल का खुदीराम बोझ हो या 23 साल का सरदार भगत सिंह हो, किसी ने यह नहीं सोचा था कि मेरे जीवन में बाकी क्या बचा है.
इन्होंने ये सोचा था कि मेरे बलिदान से अगर इस देश को आजादी मिलती है तो मेरे जीवन में मेरा कुछ नहीं बचा। और ऐसे बलिदानियों के డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేకూర్చడంలో ముఖ్య పాత్ర వహించేది న్యాయవాదులని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. సత్వర న్యాయం అనేది చాలా ప్రధానమైనదని, న్యాయవాదులు ప్రజల తరపున న్యాయం కోసం పోరాటం చేయాలని కోరారు. ఖమ్మం నగరంలో న్యాయవాద పరిషత్ ద్వితీయ రాష్ట్ర స్థాయి సమావేశాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించడం వల్ల సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పరిపాలనా అధికారి వినోద్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్, ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు. We are all officers of the court. It is our duty. We owe it to the court. Court is what? It's a reflection of the society. We owe a duty to the society. Friends, it is a complex issue. Speedy justice can't be achieved overnight. It's an ongoing process and it should not be individual centric. We must have a system in place where judges will come, judges will go, lawyers will come, lawyers will go, but the system continues to work, and at the end of the day the litigant can expect. బతుకమ్మలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రకృతితో ముడిపడి ఉన్న మహిళల పండుగ అని తెలిపారు. బతుకమ్మ రూపంలో గౌరీదేవిని మహిళలు పూజిస్తారని తమిళిసై చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్భవన్లో రేపటి నుంచి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజానీకానికి కూడా రేపు అనుమతి ఉంటుందని చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా ఉద్యోగులు, సిబ్బందికి గవర్నర్ రాజ్భవన్లో చీరలు పంపిణీ చేశారు. గత 3 ఏళ్లుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడంతో పాటు సొంత ఖర్చులతో ఉద్యోగులు, సిబ్బందికి చీరలు పంపిణీ చేస్తున్నట్లు తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. And I always feel my mother first, she was only initiating it, and 2 Badukamas she was with us. They thank God and her. Then only actually I brought the sarees, and whenever I go for the sarees, I particularly for the past 1 year I have not gone to the shop at all. First time after 1 year. This time I went because I wanted to select good sarees for our parivar personally, because if I tell somebody, they may not select in a proper way. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోడుపల్, పీర్జాదిగూడ, గట్కేసర్ మున్సిపాలిటీల పరిధిలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అంతకుముందు పోచారం మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ గృహకల్ప కాలనీలో బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆ పండుగకు అక్కలకు కానీ, అత్తలకు కానీ, కోడళ్ళకు కానీ, ఆడబిడ్డలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆనావాతి చీర పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున 300 కోట్ల రూపాయలతోటి కోటి చీరల పైన మన తెలంగాణనే, మన సిరిసిల్లనే అవన్నీ కూడా తయారు చేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. అదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు ఏ పండుగ వచ్చినా సరే, ముస్లింల పండుగ వచ్చినా, క్రిస్టియన్ల పండుగ వచ్చినా, హిందువుల పండుగ వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టే ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 36 లక్షల ఆసరా పింఛన్లు ఉంటే 52 ఏళ్లకు అందరికి కూడా మళ్ళీ కొత్త పింఛన్లు 10 లక్షల మంది కూడా
పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇదే మాదిరిగా దివ్యాంగుల పింఛన్ కానీ, ఒంటరి మహిళల పింఛన్ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 9 రోజులు మన బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున చేసుకోవాలి. ఇక్కడ కూడా మేడ్చల్ మండలంలో కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి ప్రతి ఊర్లో కూడా ఒక్కొక్క రోజు డీజే పెట్టి ఇవన్నీ కూడా మన ఎంపీపీ గారి ఖర్చులతోటి, ఎంపీ మండల ఆఫీస్ తోటే ఖర్చులు పెట్టాలి. డీజే పెట్టి, లైట్లు పెట్టి పెద్ద పెద్ద గ్రామాలలో ఫస్ట్ గ్రామం మన డబుల్పురకెళ్ళి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ సర్పంచ్ అక్కడనే ఉన్నారు, వాళ్ళ ఎంపీపీ కూడా అక్కడనే ఉన్నారు. కాబట్టి అట్లా ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క రాత్రి పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవం, దసరా ఉత్సవాలు చాలా పెద్ద ఘనంగా చేయాలని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. వ్యాపారులు రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన లీడర్షిప్ సమ్మిట్ 2022కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యాపారులు కేవలం లాభాపేక్షకే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజంలోని అసమానతలను తగ్గించడానికి కృషి చేయాలని కోరారు. హైదరాబాద్లోని ఐఎస్బీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్లలో ప్రపంచంలోనే గొప్ప సంస్థగా ఎదిగిందన్నారు. ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ర్యాంక్స్ at the best business schools in India. It is recognized not only in this country but also globally. Alumni of this institution have risen to the top in various fields and are making waves wherever they go. All of this was achieved in short span of 20 years. The way leaders of the business and consultants worlds had come together to establish this institution is a story in itself. The state government, that particularly the then Chief Minister of undivided Andhra Pradesh, Sri Chandrababu Naidu, had provided resolute assistance for setting up of this school. Without his efforts, this business school would not have been the successful institution that it is today. Years after years, you have heard prominent leaders, business in community, leading entrepreneurs and erudite economists. I must admit, I am not an expert in business, accountancy or economics. In that sense, I am least qualified to address your leadership summit. I was brought up in an agriculture household, so I have some experience in managing limited resources. Yet, I am very happy to be in this campus today. హైదరాబాద్లోని ఫతేనగర్లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీలో వినియోగించే సాంకేతికతపై కేటీఆర్ ఆరా తీశారు. ఎస్టీపీ పనులు చేస్తున్న కార్మికులతో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులను పర్యవేక్షించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. 1259 MLD కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీలు 2023 ఎండాకాలం నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 100% మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారబోతుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. పంటల సాగు వివరాలు తెలియని వ్యవసాయ అధికారులు ఇక రైతులకు ఏం చేస్తారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మొగుడంపల్లి మండలం మన్నాపూర్లో రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంలో మొగుడంపల్లి మండలానికి సంబంధించి పంటల సాగు వివరాలు చెప్పాలని అధికారులను ఆయన ప్రశ్నించారు. మంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి, మన్నాపూర్ ఏఈఓ తడబడ్డారు. దీంతో అధికారుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎంతమేర పంటలు సాగు చేస్తున్నారో తెలియకుండా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాల పర్యటనకు వచ్చే ముందు అన్ని శాఖల వివరాలను తాను సమగ్రంగా తెలుసుకుంటానని తెలిపారు. వ్యవసాయ అధికారుల తీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ శరత్ను ఆదేశించారు. అంతకుముందు జహీరాబాద్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఎంపీ బీపీ పాటిల్తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త
2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ జల అధికారి యువరాజ్ పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలం, బోడుతాండా, పూసగుప్ప ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి సందర్శించారు. జలశక్తి అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రాంతాలలో ఇంకుడు గుంటలను, జల సంరక్షణ వనరులను పరిశీలించారు. అదేవిధంగా అమృత్ సరోవర్ సాగునీటి కుంటలను పరిశీలించి అక్కడ రైతులకు ఎటువంటి తోడ్పాటు అందిస్తుందో అడిగి తెలుసుకున్నారు. జనవనరులను వృధా చేయవద్దని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, ప్రతి ఇంటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వర్షపు నీటిని భద్రపరుచుకొని భూగర్భ జలాలను పెంపొందించుకుంటే అన్ని వేళలా నీటి సౌలభ్యం ఉంటుందని స్థానికులకు, రైతులకు వివరించారు. ధరణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయస్థానాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి రాకూడదని రెవెన్యూ శాఖకు ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టం చేశారు. TM-33 మాడ్యూల్ సహా నిషేధిత జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ఉమ్మడిగా ఉన్న వాటిపై తక్షణమే దృష్టి సారించాలని ఉన్నతాధికారులు తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ పనితీరులో ఉత్పన్నమైన సమస్యలు యజమానులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తప్పిదాలు, పొరపాట్లు, బదలాయింపు ప్రక్రియ సందర్భంగా ఏర్పడిన సమస్యలతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు విద్యార్థులు గురవుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వసతి గృహాల ఇన్ఛార్జీలు, సంక్షేమ అధికారులతో జిల్లా వైద్యాధికారి అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించే విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాఠోడ్, ఇతర సిబ్బంది పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. అవేర్నెస్ పెంచడానికి హెల్త్ మాడ్యూల్స్ని డిజైన్ చేశాం. సో ఈ హెల్త్ మాడ్యూల్స్ డిఫరెంట్ వాటికి కేటర్ చేస్తాయి. ఇనీషియల్ ఫస్ట్ సెషన్ ఇంతకుముందు జరిపిన దాంట్లో మనం మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏముంటాయి, డిఫరెంట్ వైటమిన్ డెఫిషియన్సీ, ఏవైతే సీజర్స్, ఇలాంటి కొన్ని కామన్ ఫిట్స్ లాంటి కామన్ డిసీజెస్ మీద మనం హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయింది. స్నేక్ బైట్ మీద, తర్వాత ఫుడ్ పాయిజనింగ్ ఎలా అరికట్టచ్చు, ఇలాంటి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ పైన మనం చూసాం. డాక్టర్ గారు పీపీటీ ఇచ్చారు. సో ఎందుకంటే ఈ సీజన్ ఫెస్టివల్ సీజన్ అండ్ ఆల్సో మనం చూస్తున్నాం చాలా ప్లేసెస్లో ఫుడ్ పాయిజనింగ్, తర్వాత డెంగ్యూ, మలేరియా ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత వెల్ఫేర్ హాస్టల్ ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ మీద ఉంది. కాబట్టి వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే అది విల్ పాస్ టు ద చిల్డ్రన్ అన్నట్టు మేము హెల్త్ అవేర్నెస్ మాడ్యూల్స్ డిజైన్ చేయడం జరిగింది. దేశంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్రం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి మడికొండలోని మినీ టెక్స్టైల్ పార్కును సందర్శించి అక్కడ కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. మినీ టెక్స్టైల్ పార్కులోని కొన్ని పరిశ్రమలని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మడికొండ వివర్ సొసైటీ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. हमने किया है, क्या क्या लोगों ने वायदे किए थे और क्या क्या हमारी योजनाएं हैं, ये भी मंच से चर्चा हुई। तब मैं कहना चाहता हूं, ये टेक्सटाइल की सोसाइटी जिन्होंने टेक्सटाइल के क्षेत्र में यहां पर अपने को बहुत आगे करने का काम किया है, ये सहकारिता मंत्रालय, जिसे कोऑपरेटिव मंत्रालय कहते हैं, ये कोऑपरेटिव मिनिस्ट्री
भारत सरकार में माननीय प्रधानमंत्री मोदी जी ने इसकी जरूरत को समझकर बनाने का काम किया और ये मंत्रालय भारत सरकार के सबसे शक्तिशाली मिनिस्टर, ताकतवर मिनिस्टर अमित भाई शाह को दिया। अमित भाई साहब पर 2 मंत्रालय है, होम है और कैपिटल है। రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ను కలిశారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని గవర్నర్కు తెలియజేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను వేగంగా పరిష్కరించమని కోరారు. ఇప్పటికే ములుగు పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిందని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైతే ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నిక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ నేతలు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, రవీంద్ర నాయక్, గరికపాటి మోహన్ రావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ ఇతర నేతలు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించిన ఈ స్టీరింగ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరిస్థితి, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే దానిపై స్టీరింగ్ కమిటీలో చర్చించామని కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెప్పారు. కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారం కానుంది. ఆ తర్వాత వెంటనే దూరదర్శన్ యాదగిరిలో 11:30 గంటలకు తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగ పాఠం తెలుగు అనువాదం పునః ప్రసారం అవుతోంది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు ప్రసారం చేస్తాయి. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार। मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 25 सितंबर सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण, लाइव स्ट्रीमिंग के माध्यम से। तो सुनिए इस महीने 25 सितंबर सुबह 11 बजे मन की बात। అంతర్జాతీయ వేదికపై భారత్ను తప్పుపట్టాలని చూసిన పాకిస్తాన్ను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పొరుగు దేశాలలో శాంతిని కోరుకునే వారైతే సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించరని తెలిపింది. ముంబై పేలుళ్ల ఘటనను ప్రస్తావిస్తూ శాంతి కాముకులెవరూ ఆ భీకర దాడికి కుట్ర పన్నిన వారికి ఆశ్రయం ఇవ్వబోరని తెలిపింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతంగా ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో తాము శాంతిని కాంక్షిస్తున్నామని చెప్పారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలకు భారత్ దీటుగానే సమాధానమిచ్చింది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి విజిటో వెనిటో మాట్లాడుతూ భారత్పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్తాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరమన్నారు. తమ సొంత దేశంలో జరిగిన ఆకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా ఇవాళ రాత్రి యుఎన్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగించనున్నారు. సమకాలీన సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో సంస్కరణలను సత్వరమే తీసుకురావాలని భారత్ సహా 32 దేశాలు పిలుపునిచ్చాయి.
న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి 77వ సర్వసభ్య సమావేశాల్లో ఈ దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సమ్మళిత, బాధ్యతాయుత, భాగస్వామ్య అంతర్జాతీయ సుపరిపాలన కోసం భావస్వారూప్యం ఉన్న దేశాలన్నీ ఈ విషయంలో సమిష్టిగా ఉన్నాయని తెలిపాయి. పేదరికం, వాతావరణ మార్పులు, కోవిడ్ వంటి మహమ్మారులు, ఆహార భద్రత, ఉగ్రవాదం వంటి సమస్యలను పరిష్కరించేందుకు సమర్థమైన బహుళపక్ష వ్యవస్థ అవసరం ఉందని ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడంపై పురోగతి లేకపోవడం అంతర్జాతీయ శాంతి భద్రతలపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. శాశ్వత, తాత్కాలిక విభాగాల్లో భద్రతా మండలిని వెంటనే విస్తరించాలని ఈ 32 దేశాలు కోరాయి. టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ కెరియర్ ముగిసింది. లండన్లో జరిగిన లేవర్ కప్లో డబుల్స్ మ్యాచ్లో ఫెదరర్, నాదల్ జోడీ ఓటమి పాలైంది. ఫెదరర్, నాదల్ జోడీ 4-6, 7-6, 11-9 స్కోర్తో ఫ్రాన్సిస్ టియోఫో, జాక్ సాక్ చేతిలో ఓటమి పాలయ్యారు. మోకాలి గాయంతో బాధపడుతున్న ఫెదరర్ కొన్ని రోజుల క్రితం టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజర్ కంటతడి పెట్టారు. ఈ జర్నీ అద్భుతంగా సాగిందని, తాను సంతోషంగా ఉన్నానని, బాధపడటం లేదని రోజర్ ఫెదరర్ అన్నారు. రఫేల్తో కలిసి ఆడటం, ఇతర మేటి ఆటగాళ్లు కూడా ఇక్కడే ఉండటం ఆనందంగా ఉందన్నారు. 2 దశాబ్దాల పాటు ఫెదరర్, నాదల్ ఇద్దరూ హోరాహోరీగా తలపట్టారు. ఇద్దరూ కలిసి 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భార్య పిల్లలను ఫెదరర్ హత్తుకొని ఏడ్చేశారు. ఓ దశలో నాదల్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. హిమాచల్ ప్రదేశ్ యువ సంకల్ప్ ర్యాలీని ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోదీ, యువతకు అత్యధిక అవకాశాలు కల్పించడమే బీజేపీ లక్ష్యమన్న నరేంద్ర మోదీ. 2020-21 NSS అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూనివర్సిటీల విభాగంలో కాకతీయ యూనివర్సిటీకి అవార్డు. ఈ దశాబ్దం అంతానికి భారత్ 3వ సంపన్న దేశంగా అవతరిస్తుందన్న ఉపరాష్ట్రపతి, దేశాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు పాటుపడుతున్నారని వెల్లడి. బతుకమ్మలో తెలంగాణ సంస్కృతితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న గవర్నర్, రాజ్భవన్లోని మహిళా ఉద్యోగులు, సిబ్బందికి చీరలు పంపిణీ చేసిన తమిళసై సౌందరరాజన్. హైదరాబాద్ ఫతేనగర్లో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణపు పనులను పరిశీలించిన కేటీఆర్, 2023 వేసవి నాటికి 100% మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారుతుందని కేటీఆర్ ట్వీట్. రేపటి T20 మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హోటల్స్కు చేరుకున్న ప్లేయర్స్. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు